ఐదవ జ్యోతిర్లింగం వైద్యనాథ స్వామి. ఈ ఆలయం జార్ఖండ్ రాష్ట్రంలోని దేవఘర్ అనే ప్రాంతంలో ఉన్నది. వైద్యనాథ స్వామిని స్థానికులు బాబా వైద్యనాథ్ అని కూడా పిలుస్తారు. కొంతమంది వైద్యనాథ్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని పార్లీలో ఉన్నట్టు చెప్తారు. జ్యోతిర్లింగ స్తోత్రం ప్రకారం పార్ల్యాం వైద్యనాథంచ అని చెప్పబడి ఉంది. అందుకే మహారాష్ట్ర పార్లీలో ఉన్న వైద్యనాథ జ్యోతిర్లింగమే అసలైన జ్యోతిర్లింగం అని జనాలు నమ్ముతారు. కానీ శివపురాణం, మత్స్యపురాణం, దేవి భాగవతం వీటిని ఆధారాలు చేసుకుని చూస్తే జార్ఖండ్లో ఉన్న వైద్యనాథ ఆలయమే అసలైన జ్యోతిర్లింగం అని నిర్ధారించబడింది. అందుకే ఐదవ జ్యోతిర్లింగం దర్శించుకోవాలనుకునే వారు ఈ రెండు ఆలయాలని దర్శించుకుంటారు. ఇక జార్ఖండ్లో ఉన్న ఆలయ చరిత్ర చూస్తే ఇక్కడ రావణాసురుడు పరమేశ్వరుడిపై తపస్సు చేసినట్టు తెలుస్తుంది. ఈ ఆలయంలో శివగంగా తీర్థం ప్రత్యేకం. రావణాసురుడు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఈ ప్రదేశంలో నీళ్లు లేకపోవడంతో తన మోచేతితో మొత్తి ఈ తీర్థాన్ని సృష్టించినట్టుగా చెప్తారు. రావణాసురుడు ఆత్మలింగ కథ మనలో చాలా మందికి తెలిసినదే. తన తల్లి కోరికకై ఆత్మలింగం కోసం బయలుదేరిన రావణాసురుడు పార్వతీదేవి అందానికి ముగ్ధుడై పార్వతీదేవి కావాలని పరమశివుడిని కోరతాడు. మహాశివుడు పార్వతిని రావణుడికి ఇస్తాడు. తిరిగి లంకకు వెళ్తున్నప్పుడు నారదుడు తనతో ఉన్నది పార్వతి కాదని తాటకి అని చెప్తాడు. పార్వతీదేవి పాతాళలోకంలో ఉందని చెప్పడంతో పాతాళలోకానికి బయలుదేరి అక్కడున్న మండోదరిని పార్వతి అనుకుని పెళ్లి చేసుకుంటాడు. తిరిగి లంకకు చేరుకున్న రావణుడిపై తల్లి ఆగ్రహించి ఆత్మలింగం తీసుకురమ్మని చెప్తుంది. ఇప్పుడు రావణుడు ఘోర తపస్సు చేసి ఎంతటికి శివుడు సాక్షాత్కారం కాకపోవడంతో తన 10 తలలను ఒక్కొక్కటిగా బలిదానం చేస్తాడు. దీనికి ప్రత్యక్షమైన మహాశివుడు ప్రసన్నుడై తనని యథావిధిగా చేస్తాడు. ఇక్కడ స్వామివారు వైద్యుడిగా వ్యవహరించడంతో వైద్యనాథ స్వామి అని పేరు వచ్చింది. మీలో ఎంతమంది 2 ఆలయాలు దర్శించుకున్నారో కమెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.